రాజమండ్రిలో నాకు తెలిసిన రంగారావు గారనే పెద్దాయన ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడూ ఒకటి చెబుతారు. ఈ రోజు పొదుపు చేస్తే రేపు అదే నిన్ను బ్రతికిస్తుందని. ఇది 100% నిజం. ఎందుకంటే చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు సంపాదనలో కొంత భాగం పొదుపు చేయాలని అనుకుంటాయి, కానీ సాధ్యం కాదనుకుంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. పొదుపు మంత్రదండం మన చేతుల్లోనే ఉందనేది గుర్తించాలి. ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. దుబారా వ్యయాన్ని నియంత్రించాలి. ఇరుగు పొరుగు వారిని చూసి పోటీగా అనవసర ఖర్చులు చేయొద్దు. సినిమాలు, షికారులకు, ఆడంబరాలకు దుబారా ఖర్చు మానుకోవాలి. వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే ఎంత డబ్బు పొదుపు చేయగలమో తెలుస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు చేస్తే పిల్లల ఉన్నత చదువుకు అవి ఉపయోగపడతాయి. ప్రతి నెల ఎంతో కొంత డబ్బు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో అది పాటిస్తే ప్రతి ఏడాది అదే మనల్ని రక్షిస్తుంది. Like and subscribe Eagle Media Works.